సో ఈరోజు మనకి క్రిస్మస్తో పాటు మన పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్కి ఒక స్పెషల్ డే ఉందండి. ఏంటి అంటే గ్లోబల్ మాస్టర్స్ డే, గ్లోబల్ సెలబ్రేషన్స్ డే. పత్రి సార్ 40 ఏళ్ల క్రితం ఆయన ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ధ్యానం గురించి, శాకాహారం గురించి ఎంతో మందికి, ఎన్నో లక్షల మందికి ఈ ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారు. అలానే మీలో ఉన్న పత్రి గారిని లేపితే ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క 1,00,000 మంది ధ్యానుల్ని, శాకాహారాన్ని చేయాలి. ఈరోజు ఆ సంకల్పంతో మనం ఈ స్పెషల్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ ఇన్వైట్ జీకే గారు టు కంటిన్యూ. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరియు సోనమాల పత్రి మేడంకి నా ఆత్మాభివందనాలు. ఈరోజు కార్తికేయన్ గారి సమక్షంలో, మరి మన ధ్యానులు అందరి సమక్షంలో కట్తాల్లో జరుగుతున్న ఈ విశేష ధ్యాన మహాచక్రంలో గ్లోబల్ రిప్రజెంటేటివ్గా నేను డాక్టర్ గోపాలకృష్ణ 28 సంవత్సరాలు బట్టి పత్రిజీతో అసోసియేట్ అవుతూ ధ్యానంలో ఉండటం జరిగింది. రీసెంట్గా లాస్ట్ 4 years నుంచి యూకే మాంచెస్టర్లో ఉంటూ యూకే అండ్ యూరోప్, యుఎస్ఏ, ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రచారం బాధ్యతలు చూస్తున్నాను. అయితే పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనగానే మనం మొట్టమొదట ఇన్వైట్ చేసుకోవాల్సిన వ్యక్తి సాయి కుమార్ రెడ్డి గారు. ఆయన్ని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీని మరి ఎన్నో దేశాల్లో విశేషంగా తీసుకొని వెళ్ళింది సాయి కుమార్ రెడ్డి గారు. ఆయన తాలూకా వివరాలను మనం తెలుసుకుంటాం ఆయన నోటి ద్వారా. మొట్టమొదటి పిఎస్ఎస్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత పత్రిజీ యొక్క ప్రధాన అనుచరులో డాక్టర్ న్యూటన్ ఈ గ్లోబల్ మూమెంట్కి శ్రీకారం చుట్టారు అన్నటువంటి ఒక హిస్టరీని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పాస్ట్ లైఫ్ కాంగ్రెస్లో పాల్గొన్నప్పుడు సుమారు 10 దేశాల్లో ఆయనకి ఇన్విటేషన్ రావటం, అలా ఒక 40 days పర్యటించి మొట్టమొదటి పిఎస్ఎం గ్లోబల్ అనేది అక్కడ మొదలైంది. మధ్యాహ్నం ఇంకొద్దిసేపట్లో ఆయనతో సెషన్ మనకి ఉంటుంది. సో ఈ సమయంలో అమెరికా నుంచి వచ్చినటువంటి శ్రీ హర్ష గారు డాలస్ పిరమిడ్ గురించి మనం తెలుసుకున్నాం. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్ ఫ్రమ్ సేవా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శ్రీధర్ తలాంకి గారు డెన్వర్, కొలరాడో నుంచి మేడం రావాలి. సో లాస్ట్ మినిట్లో సార్ రిప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ ఖతార్ నుంచి సంకీర్త్, సింధూజా అండ్ పల్లవి ముగ్గురు. సో గల్ఫ్లో వండర్ఫుల్గా వీళ్ళు ప్రచారం చేస్తూ మూమెంట్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్లీజ్. అండ్ మలేషియా నుంచి మణ్యం తాతయ్య గారు వచ్చారు, ఆయన రావాలి. రీసెంట్గా వండర్ఫుల్గా ఆయన ఇండియాలోని అటు మలేషియాలోని పర్యటిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అండ్ బుద్ధా సియో ఫౌండేషన్ నుంచి గ్లోబల్ లెవెల్లో కార్యక్రమాలు యొక్క నివేదికను సమర్పించడానికి రాకేష్ గారు ఉన్నారు. సో ఆయన చీఫ్ టెక్నాలజిస్ట్ అండ్ ట్రస్టీ ఆఫ్ బుద్ధా సిఓ గ్లోబల్ ఫౌండేషన్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎన్నో దేశాల్లో ప్రచారం అద్భుతంగా జరుగుతుంది పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో. సో దానికి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనేది మేజర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి పరిపత్రి యొక్క ఆధ్వర్యంలో పూర్తి రెస్పాన్సిబిలిటీతో యుఎస్లో మొట్టమొదటిసారిగా తన ఇనిషియేషన్ తీసుకొని మెగా మెడిటేషన్ సమ్మిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది డాలస్లో లాస్ట్ ఇయర్ జరిగితే, మరి బిఫోర్ లాస్ట్ ఇయర్ ర్యాలీలో అద్భుతంగా 3 రోజుల పాటు జరగడం. ఆ కార్యక్రమానికి ముందు ప్రతి ఒక్క స్టేట్లో కూడా మినీ ఎంఎంఎస్ని ఒక్కొక్కటి చేస్తూ ప్రజలందరినీ, ధ్యానులందరినీ సమీకరించుకొని ఆ మెగా మెడిటేషన్ సమ్మిట్ని ఒక్కొక్క ఇయర్కి అటు ఆడియన్స్ కానీ ఏర్పాట్లు కానీ డబుల్ చేస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ దాన్ని వెస్ట్ కోస్ట్లో సౌత్ సైడ్ శాండియాగో ఏరియాలో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ జరిగిన కార్యక్రమాలని మనం యుఎస్ మాస్టర్స్ ఇద్దరి నుంచి తెలుసుకొని ఫైనల్గా గ్లోబల్ యొక్క నివేదికని నేను పూర్తి చేశాక ఒక్కొక్క ఏరియా మాస్టర్స్ నుంచి క్లుప్తంగా గడిచిన సంవత్సరం అక్కడ వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు, వచ్చే సంవత్సరంలో వాళ్ళు ప్రధానంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇండియాలో ఉన్న మాస్టర్స్ నుంచి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి అన్న విషయాన్ని మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ముందుగా సాయి కుమార్ రెడ్డి గారు, లాస్ట్ ఇయర్ మీ తాలూకా యాక్టివిటీస్. ధ్యాన జగత్ కార్యక్రమం
భాగంగా నేను పోయిన సంవత్సరం దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడ 4 రోజులు ఉన్నాను. దుబాయ్, అబుదుబాయ్లో దగ్గర 8 సెషన్స్ తీసుకోవడం జరిగింది. చాలా ధ్యానం ప్రచారం జరిగింది. అక్కడ నుంచి నేను జర్మనీలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా మరి జర్మనీ మాస్టర్స్ మధు రామ్ గజాలా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఫ్రాంక్ఫర్ట్లో ఆ 3 రోజుల సెమినార్లో కూడా నేను పాల్గొన్నాను, వన్ ఆఫ్ ద కీ నోట్ స్పీకర్గా. ఆ తర్వాత ఆగస్ట్ నెలలో జరిగే అద్భుతమైన ర్యాలీ మెగా సమిట్, దానికి కూడా నేను కీనోట్ స్పీకర్గా వెళ్ళడం జరిగింది. అక్కడ 3 డేస్ ప్రోగ్రాంలో పాల్గొని ఆ తర్వాత నేను యుఎస్ఏలో దగ్గర ఒక 25 స్టేట్స్ తిరిగాను. 37 రోజులు కంటిన్యూస్గా నేను మన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు ఇద్దరం కలిసి మొత్తం తిరగడం జరిగింది. అక్కడి నుంచి ఒక్కొక్క స్టేట్ పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక 25 సిటీస్ ఉన్నాయి. అన్నీ కూడా ర్యాలీ నుంచి న్యూయార్క్, న్యూజెర్సీ, మన మినియాపోలిస్, ఫినిక్స్, శాన్ ఫ్రాన్సిస్కో, మౌంట్ శాస్తా, అట్లాంటా, డల్లాస్, ఒకటేంటి ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇద్దరం తిరిగాము. తర్వాత నేను కెనడా మాస్టర్స్ ఇన్విటేషన్ ద్వారా నేను కెనడాలో బార్డర్లో ఉన్న లండన్కి వెళ్ళాను, టొరంటోకి వెళ్ళాను, వ్యాంకోవర్కి వెళ్ళాను. అక్కడ క్లాసులు, వ్యాంకోవర్ ఇంతవరకు ఎవరు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ వెళ్ళలేదు. నేను వెళ్ళి అక్కడ మన కేర్ సెంటర్ ఇనాగ్రేట్ చేసి మరి నెక్స్ట్ ఇయర్ అక్కడ మాస్టర్స్ ద్వారా ఒక చిన్న మెగా సమ్మిట్, మినీ సమ్మిట్ చేయాలని సంకల్పంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ నేను ఫార్ ఈస్ట్ వెళ్ళాలనుకుంటున్నాము. మన మలేషియా మాస్టర్స్ సహకారంతో మలేషియా, సింగపూర్, వియత్నాం, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఇది నేను బుద్ధ పౌర్ణమి లోపల కంప్లీట్ చేయాలన్న ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. అవి నేను ఖచ్చితంగా చేస్తాను. దీనికంటే ముందు ఒక్క నిమిషం సార్, పత్రి సార్తో 1999 నుంచి అది పత్రి సార్ ఉన్నంత వరకు ఇద్దరం కలిసి ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణ భాగంగా 30 దేశాలు తిరగడం జరిగింది. ఒక్కొక్క దేశం కూడా 10-15 సార్లు మేము వెళ్ళగలిగాము. సో థ్యాంక్స్ టు పత్రి సార్. మనము ఈ మిషన్ను అందరము కంటిన్యూ చేద్దాము. వీ విల్ సపోర్ట్ ద మిషన్. ధ్యాన మిత్రులందరినీ నేను ఒకే విన్నపం, మీ పాస్పోర్ట్లు అన్నీ రెడీగా పెట్టుకోండి. ప్రపంచమంతా మనం ధ్యానమయం చేద్దాం. రెడీనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈ భాగంగా కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ భాగంగానే నేను గత 20 సంవత్సరాలుగా స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అనే మ్యాగజైన్ అద్భుతంగా తీర్చిదిద్దుతూ వేణుగోపాల్ రెడ్డి మరి ఆ టీం, ఎడిటోరియల్ టీం అంతా కూడా దీన్ని అద్భుతంగా ప్రచురించడం జరుగుతుంది. ఈ ఒక్క మ్యాగజైనే కాదు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరపున చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. ధ్యానం, తెలుగులో ధ్యాన జగత్, ఇవన్నీ కూడా మన బాధ్యతగా మనము స్వాధ్యాయాన్ని తీసుకెళ్ళాలి అనే సత్సంకల్పంతో దగ్గర స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా 250 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. 30 దేశాలకు వెళ్తుందన్నమాట. సో మన బాధ్యతగా మనం ఇక్కడ ధ్యాన జగత్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షను, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ సబ్స్క్రిప్షను, అలాగే హిందీలో పిరమిడ్ జగత్, ఇవన్నీ కూడా మనము చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడే మనం డాక్టర్ న్యూటన్ గారి గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా ఆయన వచ్చి ఉన్నారు. సో ఈ వేదిక మీద పిఎస్ఎం తర్వాత గ్లోబల్ అంటే ముందు ఆయనతోనే స్టార్ట్ అయింది. సో ఆయన కూడా వేదిక మీద ఉంటే బాగుంటుంది. వీ హంబుల్ రిక్వెస్ట్ సార్, డాక్టర్ న్యూటన్ గారు అండ్ లైఫ్ రీసెర్చ్ అకాడమీ, మీ డీటెయిల్స్ సార్ నెక్స్ట్ వస్తారు. ప్లీజ్ కమ్ సార్. Hold it. అదేవిధంగా ఈ వేదిక మీద నేపాల్ నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ సాధన అండ్ టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్. సో ఖతార్ అండ్ గల్ఫ్లో సంకీత్, సింధుజ అండ్ పల్లవి వాళ్ళు లాస్ట్ ఇయర్ కార్యక్రమాలు, మరి నెక్స్ట్ జరగబోయే విషయాన్ని సంకీత్ అండ్ సింధుజాని వివరించాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్. నమస్తే ఆల్ మాస్టర్స్.
నా పేరు సంకీర్త్, నేను బళ్ళారి నుంచి. సో నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి 10 years అయింది. సో నా ఫస్ట్ బెనిఫిట్ నా సిఏలో దొరికింది. సో ఈ బెనిఫిట్ నాకు ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనేది నా టార్గెట్. సో నేను ఖతార్ వెళ్ళింటిని జాబ్ పరంగా. సో 6 years అక్కడే ఉంటిని. సో అక్కడ మెడిటేషన్ తీసుకొని వెళ్ళాలనే అక్కడ పోయినాక నాకు మెడిటేషన్లో వచ్చింది. నా పర్పస్ ఖతార్ పోయింది టు స్ప్రెడ్ మెడిటేషన్ ఇన్ మిడిల్ ఈస్ట్ అండ్ ఖతార్. సో సెషన్స్ స్టార్ట్ చేసినాము. ఎవ్రీ ఫ్రైడే సెషన్స్ లైక్ 1 hour 30 minutes మెడిటేషన్, 30 minutes విజ్డమ్ షేరింగ్ అంతా చేస్తున్నాము. ప్లస్ ఎవ్రీ మంత్ 1 ఆఫ్లైన్ సెషన్ కూడా మీట్ చేస్తున్నాం, కండక్ట్ చేస్తున్నాం. ప్లస్ ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేసినాం. అక్కడ గుడాకేశ ప్రభు అచ్యుత సార్ వచ్చిండ్రి, మాస్టర్ మనోజ్ కుమార్ వచ్చినారు. సో ఆల్మోస్ట్ 70+ members అక్కడ మిడిల్ ఈస్ట్లో వచ్చినారు. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ. సో ప్లస్ మీటప్ క్రియేట్ చేసినాం. ఆల్మోస్ట్ 1500+ members దాంట్లో జాయిన్ అయినారు. వేరే వేరే కంట్రీస్ లైక్ పాకిస్తాన్, లెబనన్, కంప్లీట్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినారు. సో వెరీ హ్యాపీ. సో మేము మా టార్గెట్ పత్రి సార్ గోల్ ఏముంది, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్. సో అదే దానికి అలైన్ చేసి ధ్యాన ఖతార్, శాకార ఖతార్, పిరమిడ్ ఖతార్, ధ్యాన మిడిల్ ఈస్ట్, శాకార మిడిల్ ఈస్ట్, పిరమిడ్ మిడిల్ ఈస్ట్ అదే సంకల్పంతో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. ప్లస్ ఇంకా ఫ్లైయర్స్ అంతా యూనిక్గా చేస్తున్నాం. తను కూడా ఫ్లైయర్ డిజైన్ చేయడం, సింధుజ, పల్లవి మేడం ఎన్నో మంది ముందర వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ అక్కడ ఈవెన్ దో టీమ్ స్మాల్ ఉంది, కానీ యాస్ట్రల్గా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవి ప్రజెంట్ ఈవెంట్స్. ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి పల్లవి మేడం జస్ట్ అప్డేట్ చేస్తారు. आत्मवंदन मास्टर्स, पितामह ब्रह्मर्षि पत्री जी को मेरा कोटि कोटि नमन. स्वर्णमाला पत्री अम्मा को कोटि कोटि नमन. आई एम पल्लवी. बेसिकली आई एम फ्रॉम मुंबई, महाराष्ट्र, बट स्टेइंग इन Qatar since 18 years. But 2 years before I joined Sankirt Master, he planted the seed in the Qatar, and now the plant is started growing from there. And we are now doing there is a presence of astral masters. I can feel there. And one day Pitamaha Patriji, he came into my meditation and he told me to start the PMC Qatar. So I started the PMC Qatar on 11/11 on the birth date of Pitamaha Patriji. And then now the astral masters like Pitamaha Patriji and the Mahavatar Babaji, they told to start the meditation for Mother Earth. So in Qatar, there is necessary for the healing of the Mother Earth. So we have now daily started the Mother Earth healing sessions there, meditation session. And now each Friday we are taking the session. 1 hour meditation sessions are going on, meditation session. And also in my home, we have started the Pyramid Meditation Center. The name of the center is Divine Freedom Meditation Center. So many people are joining there, coming home. There are pyramids also installed there, 2x2 pyramids are there. So people are coming home and doing the meditation there. So like this way we are growing, and many masters are joining, new masters are coming. Now Master Akansha, she has joined us for the conducting meditation also. Navneet Master is there also from Qatar. She is also hosting the session for the meditation. So now we all together, we will spread the meditation in Qatar. Now we are trying to go to the people in the park to convey about the meditation and telling them to do the meditation and vegetarian, how it is important for them and for everybody. So our aim is to spread the meditation all over the Qatar and all over the Gulf countries. So we are also thinking like spread meditation and Dhyan Jagat, Pyramid Jagat, Shakahar Jagat everywhere. Thank you so much, masters. థ్యాంక్ యూ ఫర్ ద ఖతార్ అండ్ గల్ఫ్ న్యూస్. అదేవిధంగా దుబాయ్లో కూడా అద్భుతంగా క్లాసెస్ జరుగుతున్నాయి, దుబాయ్ అండ్ అబుదాబి జోన్ అంతా కూడా. బ్యాక్ టు ద పిఎస్ఎస్ఎం గ్లోబల్ న్యూస్లో రీసెంట్గా పిఎస్ఎం గ్లోబల్ నుంచి పాజిటివ్ న్యూస్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి త్రూఅవుట్ గ్లోబల్ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని షార్ట్ క్లిప్స్లో ఆ పిఎస్ఎం గ్లోబల్ నుంచి యూట్యూబ్ షార్ట్స్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఫుల్ మూన్ డేకి 3 days 24/7 ఎంతోమంది మాస్టర్స్ మాధవి మాకం యొక్క అండర్లో ప్రోగ్రామ్ చేసి 3 days పాటు వాళ్ళు మెడిటేషన్ని వాళ్ళు చేయడం జరుగుతుంది.
అండ్ రీసెంట్గా మౌంట్ శాస్తాలో ఒక ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ని మరి ఈ యొక్క లీడర్స్కి అందరికీ ఒక యాచ్లో ప్రోగ్రామ్ని పత్రి తను కండక్ట్ చేయడం జరిగింది. అండ్ స్పానిష్ మూమెంట్, ఎందుకంటే యుఎస్ తర్వాత సౌత్ అమెరికా వచ్చేటప్పటికి స్పానిష్ బిగ్గెస్ట్ కంట్రీ కాబట్టి ఆ స్పానిష్ మూమెంట్ని కూడా రెగ్యులర్గా క్లాసెస్ని 3 times వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పైమా యాక్టివిటీస్ అక్రాస్ యుఎస్ఏ చాలా డీటెయిల్గా జరుగుతున్నాయి. అండ్ పిఎంసి ఛానల్స్ కూడా పిఎస్ఎం యుఎస్ఏ అండ్ యూకే అండ్ యూరోప్ అండ్ ఆస్ట్రేలియా అన్నింటిలోని పిఎంసి ఛానల్స్ని ఒక బడ్డింగ్ ఛానల్స్గా స్టార్ట్ చేసి పత్రిజీ యొక్క విజ్డమ్ని దాంట్లో ఉంచడం జరిగింది. అండ్ ముఖ్యంగా పిఎస్ఎం యుఎస్ఏ అట్లాంటా శ్రీకాంత్ అండ్ శీతల్ ఆ టీం నుంచి, అలాగే డాలస్ నుంచి దివ్య నేతృత్వంలోని అనేక మంది మాస్టర్స్ ఇటు ఈస్ట్ కోస్ట్లోని వెస్ట్ కోస్ట్లోని నెంబర్ ఆఫ్ సెషన్స్ని ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన మాస్టర్స్తో రెగ్యులర్గా వాళ్ళు సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ గ్లోబల్ నుంచి ఆఫ్రికా జోన్లో ముఖ్యంగా నైజీరియా నుంచి బేస్గా చేసుకొని రెగ్యులర్గా ఆన్లైన్ సెషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో నౌ ఐ రిక్వెస్ట్ యుఎస్ఏ మాస్టర్స్ హర్ష గారు బ్రీఫ్గా డాలస్ ఒమేగా పిరమిడ్ నిన్న మనం డీటెయిల్డ్గా చూసాము. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ యాక్టివిటీ. యా, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ నమస్కారం అందరికీ. సో ఎంతోమంది మాస్టర్స్, ఒక పత్రి మేడం, ఒక జీకే సార్, ఒక పిసిఎస్ సార్, ఒక న్యూటన్ సార్, ఒక ఏవి సాయి కుమార్ సార్, ఇలాంటి దివ్య నడింపల్లి, సో శ్రీకాంత్ గార్లా, శీతల్, ఇలా ఎంతోమంది మాస్టర్సు సో యుఎస్ఏ అండ్ కెనడాలో ఎంతో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళు చేస్తున్న కృషి వల్ల లాస్ట్ ఇయరు డాలస్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ 1 స్టార్ట్ అయింది 2023. సో ఈసారి ర్యాలీలో MMS 2 జరుపుకోవడం జరిగింది. ఇలా పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ చాలా బ్రహ్మాండంగా నార్త్ అమెరికా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ధ్యాన ప్రచారము ఇంతగా జరగడం వల్ల సో ఈ శక్తి ఈ ధ్యానులందరూ పెరగడము, దాని ద్వారా శక్తి పెరగడం వల్ల లాస్ట్ ఇయర్ MMS 1లో ఒమేగా మెగా పిరమిడ్ను అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరందరూ అసలు ఈ గ్లోబల్ మూమెంట్లో మీ అందరి పాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరందరూ యుఎస్కు రండి, సో ధ్యాన ప్రచారంలో పాల్గొనండి. సో వీసాలు మీరు ఒక సంకల్పం పెట్టుకుంటే వీసాలన్నీ అవన్నీ వాటంతకవే వచ్చేస్తాయి. సో మీరందరూ యుఎస్కి కెనడాకి అందరు రండి, ధ్యాన ప్రచారం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వెస్ట్ కోస్ట్ నుంచి డెన్వర్ నుంచి జరుగుతున్న కార్యక్రమాలని సార్ నుంచి విందాము. నమస్తే అండి, నా పేరు తాలంకి శ్రీధర్. ముఖ్యంగా మా ఆవిడ లక్ష్మీ తాలంకి బ్రహ్మశ్రీ పితామహ వారి ఆశీస్సులతోనూ, మేడం స్వర్ణలత మేడం ఆశీస్సులతోనూ, డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంతో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని పెట్టేసి, మనము అందరికీ తెలిసి ఉంటుంది థర్మోడైనమిక్స్ నేర్చుకుంటాము, ఫిజిక్స్ నేర్చుకుంటాము, కానీ దాని యొక్క అప్లికేషన్ కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది. థర్మోడైనమిక్స్ నేర్చుకున్నప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో దాని యొక్క అప్లికేషన్ ఏది? జెట్ ఇంజన్. బోయింగ్ వాళ్ళు జెట్ ఇంజన్ తయారు చేసినట్లుగా అదేవిధంగా మనకి పూజ్య బ్రహ్మర్షి పితామహ మనకు ధ్యానం అనే ఒక మంచి శాస్త్రాన్ని మనకి ఇచ్చినాడు. ఇంత మునుపు డాక్టర్ కార్తికేయన్ గారు బ్రహ్మర్షి గురించి చెబుతూ డిసెంబర్ 21 మెడిటేషన్ డే చేస్తూ ధ్యానాన్ని సరళంగా ఎలా తీసుకెళ్ళాలి, ఒక ఆంగ్లంలో చిన్న సూక్తుందండి, ద గ్రేట్నెస్ ఆఫ్ ది టీచర్ కన్సిస్ట్స్ ఇన్ సింప్లిసిటీ ఆఫ్ హిస్ లాంగ్వేజ్. అంటే ధ్యానం ఎంత కష్టం అన్న వాళ్ళకి అది ఓన్లీ ఎలీట్ పీపుల్ వాళ్ళకి కాదు, ధ్యానం అందరికీ సామాన్యులకు సరళంగా వెళుతుంది. దాని యొక్క అప్లికేషన్ మనం చేయొచ్చు. ప్రతి గ్రామం నుంచి ఒక బెస్తవారుల దగ్గర నుంచి మొన్ననే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ది కొన్ని కార్యక్రమాలు ఎక్కడ చేశారో తెలుసా మీకు? బెస్తవాళ్ళ గ్రామంలో చేసినారు. ఒక్కసారి అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్ డాక్టర్ జీకే గారికి, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్కి. మన యొక్క ధ్యానం యొక్క ఫలాలు పత్రిజీ మరి తర్వాత స్వర్ణలత మేడం గారి కళ్ళలు ఎక్కడి దాకా వెళ్తున్నాయి చూడండి మీరు.
చివరికి బెస్తవారి దగ్గర దాకా ప్రతి ఒక్క గ్రామంలో వెళ్తున్నాయి. అదేవిధంగా వెస్ట్ కోస్ట్లో కూడా ఎక్కడైతే మీకు తెలిసే ఉంటుంది, అమెరికాలో ఉన్న పెద్ద ప్రాబ్లం మెంటల్ హెల్త్. దాని యొక్క కౌన్సిలింగ్ కానీ దాని యొక్క క్లాసెస్ కానీ ఒక 60 మంది డాక్టర్లు ఈరోజు లెవెల్ 1 క్లాసెస్ తీసుకుంటున్నారంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లో మీకే తెలుస్తుంది. తర్వాత ఇక్కడే ఇంకొక పిరమిడ్ కూడా రాబోతుందండి డెన్వర్లో. దానికి మేము ఈ సభా సందర్భం మీకు చెప్తున్నాము. వస్తూనే మీరందరూ డెన్వర్ కొలరాడో రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రస్తుతము హిందూ టెంపుల్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో అక్కడ ప్రతి వారము అక్కడ ధ్యానం జరుగుతుంది. అంతేకాకుండా మొన్ననే డిసెంబర్ 21 యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేసిన రోజే పెద్ద ఎత్తున ధ్యానం సభలు జరిగింది హిందూ టెంపుల్ సెంటర్ అని చెప్పేసి కల్చరల్ రాకీస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సో డెన్వర్ కొలరాడోలో ఒక 4 acres ల్యాండ్లో అక్కడ కన్స్ట్రక్ట్ చేసే టెంపుల్తో పాటుగా ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ని కట్టడానికి తలాంకి ఫ్యామిలీ నుంచి పూర్తిగా సంసిద్ధ వ్యక్తం చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం దానికి. అదేవిధంగా ఆస్టిన్లో సందీప్ గ్రూప్ నుంచి ఒక 5 acres ల్యాండ్లో సాత్విక్ జోన్గా దాన్ని ప్రకటించి అక్కడ ఒక పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసి విత్ రూమ్స్ ఒక హోలిస్టిక్ సెంటర్గా దాన్ని నిర్మించడానికి ఆ టీము మొన్ననే ప్రకటన జరిగింది. వచ్చే సంవత్సరంలో ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. మరి పరి అండర్లో పిఎస్ఎం గ్లోబల్ అన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవడం నిజంగా ఒక కొత్త మలుపు అనే చెప్పాలి. ఎందుకంటే స్కాటర్డ్గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక గ్లోబల్ బ్రాండ్తో తను అందులోనే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కూడా ఒక హెల్త్ వింగ్గా ప్రతి ఒక్కటి ఒక వింగ్గా దాంట్లో తీసుకొని రావాలన్నటువంటి ఒక ఆలోచనకి మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ప్రతిస్పందిస్తూ ఇక్కడ ఎలా అయితే మనకి పత్రిజీ పిఎస్ఎస్ఎం అన్నటువంటి ఒక మూమెంట్ తీసుకొచ్చారో దానికి ఒక గ్లోబల్ అటాచ్ చేసి పిఎస్ఎస్ఎం గ్లోబల్గా ఆ అంబ్రెల్లాలో తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు ఈ గ్లోబల్ లెవెల్లో బుద్ధ సియో నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని రాకేష్ గారిని ఒక 1 minute చెప్పాల్సిందిగా కోరుచున్నాను. Thank you. Friends, at Buddha Siyo Quantum Foundation, last year we did first global conference of meditation leaders along with PMC Hindi partnership with Spiritual Tablets and many other PSSM organizations under the leadership of Padma Shri Karthikeyan sir. Along with that, so the goal of this conference was to bring to awareness to the government officials, leaders and corporate leaders about the benefits of meditation. Many case studies from all across PSSM. Yeah. So along with that, we also had regional conference of meditation leaders in St. Louis and also in Dubai. We also had advanced meditation workshops, retreats in Sedona as well as Dubai. We are also doing many online coach programs where masters from US, Canada, UK, Dubai and neighboring countries like Pakistan, Bangladesh, Fiji, Nepal, Bhutan, many countries are getting trained as coaches. And next year, we have, as Karthikeyan sir said, we will have second global conference of meditation leaders, a mega summit at Bharat Mandapam, where along with all the PSM organizations, we are bringing a lot of corporate leaders and organizations, UN and other officials. So many such programs. So thank you. Thank you, sir. So Buddha Siyo Foundation జరుగుతున్నటువంటి డైలీ మెడిటేషన్స్ అన్నింటిలో కూడా త్రూఅవుట్ గ్లోబల్ నుంచి పాల్గొనడం, అదే కాకుండా గల్ఫ్ కంట్రీస్లోనే మరి యుఎస్లోని వాళ్ళు జీసీఎంఎల్ తాలూకా ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ యూకే అండ్ యూరోప్ బుద్ధ పౌర్ణమి ప్రోగ్రామ్ని కొత్తగా ఇనిషియేట్ చేసి మరి యూకే అండ్ యూరోప్ తాలూకా టీమ్స్ అంతా కలిపి ఫ్రాన్స్ ప్యారిస్లో మొట్టమొదటిసారి, మరి లాస్ట్ ఇయర్ మధు అండ్ రమేష్ జర్మనీ నుంచి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని పైడా యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో బుద్ధ పౌర్ణమి చేయడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం బర్మింగ్హామ్లో అంటే యూకేలో ఇప్పుడు 3rd బుద్ధ పౌర్ణమిని చేయడానికి రవికిరణ్, రాజ్, శ్రీలు గారు అండ్ మల్లికా మేడం యూకే టీం అంతా కూడా రెడీ అవుతున్నారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ పైడా నుంచి అండ్ యూకే పిఎంసి ఆధ్వర్యంలో దాదాపు 24 daysలో 13 ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ని అక్రాస్ యూకే చేయటం జరిగింది. సాంప్రదాయం
కూచిపూడి నాట్య కళాకారులతో కలిపి. అండ్ క్రిస్టల్ ప్రదీప్ గారు యూరోప్ అంతటా కూడా తను ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూకేలో తను లాస్ట్ ఇయర్ ఒక 10 days తను ప్రచారం చేసి తమిళ్ ఒక చెన్నై మాస్టర్ ద్వారా త్వరలోనే అక్కడ ఒక హోలిస్టిక్ సెంటర్ని విత్ పిరమిడ్ నిర్మించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సో నవ్ ఐ రిక్వెస్ట్ మణియం తాతయ్య గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మలేషియా మూమెంట్. సో లాస్ట్ టైం మేము మలేషియా వెళ్ళినప్పుడు అద్భుతంగా 3 days ఆయన డ్రైవ్ చేస్తూ మన మాస్టర్స్ అందరినీ త్రూఅవుట్ మలేషియా ఆయన తిప్పి క్లాసెస్ కండక్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి రెగ్యులర్గా తను కట్టాలకు కానీ ఇండియాలో చాలా చోట్ల పర్యటించడం, అదేవిధంగా మలేషియాలో కూడా ఈయన మణియం గారు ఇద్దరు రావడం జరిగింది. అండ్ బెల్జియం మాస్టర్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, డెనీసా. ముందుగా సద్గురు పరమగురు మన ప్రదీప్ గారికి నాకు నమస్కారం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ విత్ మాస్టర్ జీకే సార్, who really introduced, continued in the pandemic, during the pandemic. ఈ ధ్యానం వచ్చి నాకు జూమ్ ద్వారా ప్రారంభించారు. ఇంతవరకు వదలకుంటే జూమ్ ప్రారంభించుకున్నాను. అప్పుడు వచ్చి నేను పత్రిజను చూడడానికి 2020 రావడానికి ఒక 1 week ప్లాన్ చేశాను. అయితే మాస్టర్ గారు వచ్చి 42 days ప్లాన్ చేస్తారు. ప్లేన్ వెళ్ళడం, ట్రైన్ అకౌంట్ ట్రైను, అకౌంట్ బస్సెస్ ఇదే. ఇప్పుడు ఎలా తిరుగుతున్నానంటే ట్రైన్లా, లోరీలా, ఆటోలా, మోటార్ సైకిల్లా తిరుగుతున్నాను. ఐ వాస్ ద వీల్ చైర్ అంటే ధ్యానం మాస్టర్కి తెలియదు. వీల్ చైర్ కూర్చొని ధ్యానం చేసిన మాస్టర్కి తెలియదు. అప్పుడు 2021లోనే L1 ఇంగ్లీష్ అమెరికా ఆ దీంట్లో వచ్చి నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఒక సగం అయిపోయిన తర్వాత అప్పుడే ఆయన తెలిసిన వీల్ చైర్ ఉన్నానని. అప్పుడు నేను 4 times టేక్ ఇన్సులిన్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. నౌ ఐఎమ్ వాకింగ్ నైస్లీ, ఓన్లీ ఐఎమ్ టేకింగ్ మెట్ఫార్మిన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అంతా మాస్టర్ గారు స్టార్ట్ చేసింది. అప్పుడు సో మిస్టర్ ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏంటంటే నేను వచ్చి మాస్టర్ అరేంజ్ చేసినప్పుడు 19 జూలైలో ఇక్కడ ఉండండి. 24th గురువు గారు వచ్చి బాడీ వెక్కేసేసారు. ఇప్పుడు ఆ గురువు గారు నా ముందలే ఉన్నారు. ఈస్ ఎవ్రీవే, ఈస్ విత్ మీ. ఇప్పుడు అండి నేను వచ్చి ఏం చేస్తున్నది, యూ ఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ మాస్టర్ గారు వచ్చి 10th anniversary బైడియా అండ్ స్పిరిచువల్ దిస్ విల్ బి హ్యాడ్ ఇన్ మలేషియా. And more than 80 people came from all over the world. Thank you very much everything, and things are going very well. Now, ఏం చెప్తానంటే ఈ యొక్క ధ్యానంలోని యాజ్ అవర్ గురువు గారు చెప్పినదాకా ఇట్స్ అ ఫెంటాస్టిక్ అండ్ ఈజీ టైప్ ఆఫ్ మెడిటేషన్. ఆనా పానా సతి వెరీ ఈజీ. నేను ధ్యానం వచ్చి 1976 చేస్తాను. ఎన్నో రకాల ధ్యానం చేశాను. అయితే ఈ ధ్యానం ఈజీ, సింపుల్, వెరీ 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 ఎఫెక్టివ్. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నంత సార్ గురించే. ఎన్నో సందాసాలని తెలుగు మాట్లాడి తెలియదు దీనిగా. ఇప్పుడు తెలుగు కొద్దిగా చదువుతున్నాను, కొన్ని మాట్లాడుతున్నాను, మీకు కొంచెం అర్థమవుతుంది. సో మీరంతా ఆలోచించడానికి చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మలేషియాలో ఎప్పటిలాగానే అక్కడ ఒక కేర్ సెంటర్ రెగ్యులర్గా రన్ చేస్తూ ఎంతమంది ఇండియా మాస్టర్ వచ్చినా వాళ్ళకి లక్ష్మణ్ గారు అద్భుతంగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మరి మలేషియా నుంచి వచ్చినటువంటి ఒక గ్రేట్ మాస్టర్ మణియం గారు నిన్న రాత్రి మన కట్టాల నుంచి అద్భుతంగా పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గ్రేట్ మాస్టర్ ఆయన ఎంత వండర్ఫుల్గా తిరిగారంటే నిన్న ప్రిమిసెస్లో తిరిగి లాస్ట్ 3-4 years నుంచి వండర్ఫుల్గా మలేషియా అంతా కార్యక్రమాలు చేశారు. మరి పత్రిజీతో ఆయన వండర్ఫుల్గా పైన సాంగత్యం చేయాలి. ఆయన మలేషియా మాస్టర్స్కి ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటారు. అండ్ ఫైనల్గా నేపాల్ నుంచి జరుగుతున్న కార్యక్రమాలని సాధన గారు క్లుప్తంగా తెలియజేయడం కోరుతున్నారు. సో నేపాల్ మూమెంట్లో ఆన్లైన్లో ఇప్పటికీ పిఎస్ఎం నేపాల్, అదేవిధంగా సంతోష్ ఫ్రమ్ చికాగో నుంచి రెగ్యులర్గా జూమ్లో క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. बुद्धम शरणम गच्छामि, धर्मम शरणम गच्छामि, आत्मवंदन और अंदरुनु नमस्कार. I am trying to speak kunchu kunchu. Okay, in English. Okay. So I represent from Nepal, Sadhana Pariyar.
We came 3 people, Manita Paudel and Samishta Dakal. So we have started our meditation from 2021. We don't have so much experience, but I would like to express my heartily gratitude to Brahma Rishi Pitama Patriji and Swarnamala ma'am, and also to all of us Hyderabad family who have welcomed or served with their warm love. We can't even express that how much they give us or such a huge platform to express our feelings or experience. We have not much to more say, but right at now, I only want to say that thank you, and also we have come here to experience pyramid. Yeah, that, and also want to train online classes or train our to our people over there in Nepal. Recently, some of peoples are training over there, PMC, spreading their knowledges, but we haven't yet established or trained peoples. From here, whatever I have learned from PMC Pyramid, now we are planning to spread the lesson we have learned from here to our state. Thank you so much for giving us such a huge platform and huge warm love. Thank you, best wishes. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఆల్ నేపాల్ మాస్టర్స్. ఇక్కడ ముగ్గురే ఉన్నారు, బట్ వెనకాతల ఆన్లైన్లో దాదాపు ఒక 15 మెంబర్స్ మాస్టర్స్ రెగ్యులర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సందర్భంగా పరిణిత పత్రిని కూడా వేదిక మీద ఉండి సో అందరికీ సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ న్యూటన్ సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ గ్లోబల్ మూమెంట్. పత్రిజీ మొదట్లో ఎలా కలగన్నారు గ్లోబల్ మూమెంట్ గురించి, మీ ఫైనల్ మెసేజ్. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ కలకన్నారో ఆ కళ ఇప్పుడు ఇంతమంది మహామహులు ఎంతోమంది గ్లోబల్గా ఈ మూమెంట్ని తీసుకెళ్తూ ఉన్నారు. అది చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఎందుకంటే ఒక గురువు గారు శరీరంలో ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా పనిచేస్తారు, కానీ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆయన బాడీ వికెట్ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక పత్రిజీ అయిపోయి ఒక గొప్ప మహాశక్తితో ఇంత గొప్పగా చేస్తున్నారంటే, ఇన్ని దేశాల్లో 80 దేశాల్లో ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఇది చాలా విశేషం. సో 1989 నవంబర్ మాసంలో నేను బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీని కలిశాను. ఆ టైంలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అది కట్టక మునుపు హంద్రీ రివర్ బ్యాంక్స్లో మేమందరం కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం. ఆ టైంలో పత్రికారు అనేవాళ్ళు, ఇది ఒకానొకప్పుడు మొత్తం గ్లోబల్గా మొత్తం ధ్యానం అంతా మొత్తం ప్రపంచమంతా మునిగిపోతుంది అని ఆ టైంలో చెప్పేవాళ్ళు. అప్పుడు ఉండేది ఒక 20 మంది వచ్చేవాళ్ళు అంతే ధ్యానాన్ని క్లాస్ అంటే. కానీ అది ఇప్పుడు అంతా మనం చూస్తున్నాం, ఎవ్రీవేర్ మెడిటేషన్. సో ఇండియా నుంచి కూడా ఎంతోమంది మాస్టర్స్ అద్భుతంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వండర్ఫుల్గా వాళ్ళు మెడిటేషన్ టీచ్ చేయడం జరుగుతుంది. డివైన్ పేరెంటింగ్స్ లక్ష్మి గారు కానీ, వాణి మేడము, అండ్ అలాగే మన నిర్మలా గారు, ఎంతోమంది మాస్టర్స్ వెళ్ళి అక్రాస్ ద గ్లోబ్ సాయి కుమార్ రెడ్డి గారితో స్టార్ట్ చేస్తే సో ప్రతి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ నేను ఒకటే చెప్తాను సింపుల్గా, మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ పిల్లలు కానీ ఫారిన్లో ఉన్నారు అంటే మీరు ప్రీ బర్త్ ప్లాన్లో భాగంగా ముందుగానే వాళ్ళని కానీ పెంచి అక్కడికి పంపించాలనుకున్నారు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి ధ్యాన ప్రచారం చేయాలి కాబట్టి. సో ఈ వేదిక మీద గ్లోబల్ నుంచి ఇవ్వాల్సిన మెయిన్ మెసేజ్ అది. సో ఫారిన్ కంట్రీలో ఎవరున్నా మీరు ఎప్పటి నుంచి ఆ దేశం తాలూకా భాష నేర్చుకోవడం మొదలుపెట్టండి. అది ఇంగ్లీష్ అయినా జర్మనీ అయినా ఏదైనా నేర్చుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే చాలు, మిమ్మల్ని వాళ్ళు ఆటోమేటిక్గా తిప్పుతారు. తెలుగు వాళ్ళు లేని ప్రదేశం లేదు, తమిళ వాళ్ళు లేని ప్లేస్ లేదు. ముందు ఏషియన్ మాస్టర్స్ అందరికీ ధ్యానం చెప్దాం, అక్కడి నుంచి లోకల్గా ఉన్న బ్రిటిష్కి అమెరికన్స్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. అండ్ దాంతోపాటుగా ఈ గ్లోబల్ మాస్టర్స్ అందరికీ పత్రిజీ వినపం ఏంటంటే, ఏవైతే మనం ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్గా బెంగళూరు కానీ కట్టాలుగా నిర్మించుకున్నామో ఇక్కడికి ఫారిన్ మాస్టర్స్ మనం తీసుకొని వద్దాం. తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న మూమెంట్ చూపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి ఒక విజన్ అక్కడ అర్థమవుతుంది.
సో ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ రెండింటిని కలపడమే మెయిన్ పిఎస్ఎం గ్లోబల్ పరి అండర్లో వండర్ఫుల్గా దీన్ని ముందుకి తీసుకువెళ్తున్నాం. మరి నేను యూకే వెళ్ళిన తర్వాత లాస్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఒక కంటిన్యూస్ ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడికి రావడానికి నేను 14th బయలుదేరాను ప్యారిస్లో. ప్యారిస్, దుబాయ్, అబుదాబి చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ మంత్ కూడా మలేషియా, సింగపూర్, బాలి అండ్ వియత్నాం చూసుకొని మళ్ళీ నేను ఇండియా నుంచి వెళ్ళాను. సో త్రూఅవుట్ వరల్డ్ మన మాస్టర్స్ ట్రావెల్ చేసి పత్రిజీ స్టార్టింగ్లో ఏదైతే న్యూటన్ సార్ చెప్పారు ఇప్పుడు చాలా క్లుప్తంగా, అప్పటికి ఒక 20 మంది ఉండి ఒక నది ఉంటే పిరమిడ్ కూడా లేదు, మరి గ్లోబల్ అంతా వెళ్ళాలని చెప్పిన విజన్ వండర్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్.